ఇప్పుడు అందరికీ ఫ్యాషన్ అయిపోయింది. ఏంటి అంటే ఐఎమ్ అవాయిడింగ్ వైట్స్ అంటే రైస్, సాల్ట్, షుగర్. ఇవి 3 చాలా తగ్గించేశారు, జనాలు తినట్లేదు. ఈ కాన్షియస్నెస్ వచ్చిన తర్వాత భయం వేస్తుంది. ఏ పార్టీల్లో వెళ్ళినా, ఏ ఫంక్షన్స్లో వెళ్ళినా, అమ్మో అన్నం తినకూడదు, రైస్ తినకూడదు అని క్లాసులు పీకుతున్నారు. నిజంగా చిన్నప్పటి నుంచి తింటూనే వస్తున్నాం. 3 పూట్ల రైసే తింటున్నాము. దాంట్లో మంచి మంచి కర్రీస్ కలుపుకొని తింటున్నాము, పెరుగు కలుపుకొని తింటున్నాం. చిన్నప్పటి నుంచి చేస్తున్నదే. కానీ ఎవరైనా ఇలా చెప్తూ ఉన్నప్పుడు నిజంగా భయం వేస్తుంది. రైస్ తినడం నిజంగా హానికరమా? షుగర్ తినడం హానికరమా? సాల్ట్ తినడం హానికరమా? నా ఒపీనియన్ ఏంటి అంటే ఎవరైనా మంచిగా తినొచ్చు అని నా ఒపీనియన్. కానీ ఇక్కడ కండిషన్స్ అప్లై. తిన్న తర్వాత చాలామంది పడుకుంటారు మధ్యాహ్నం పూట, చాలా తప్పు. తిన్న తర్వాత ఐస్ క్రీమ్స్ తింటారు, చాలా తప్పు. తిన్న తర్వాత మళ్ళీ ఫ్రూట్స్ తింటారు వెంటనే, అది చాలా తప్పు. తిన్న తర్వాత చెంబుడు నీళ్లు తాగుతారు, అది చాలా తప్పు. ఇది మాకు నిజంగా చెప్పేవాళ్ళు. మా తాతయ్య, లేకపోతే మాకు తెలిసిన వాళ్ళు, పెద్దవాళ్ళు, చాలా పెద్దవాళ్ళు. వాళ్ళు చెప్పిన దాంట్లో నిజమైన లాజిక్ ఉంది. అన్నం తిన్న తర్వాత మళ్ళీ మనం ఐస్ క్రీమ్ తింటే ఎక్స్ట్రా షుగర్ మన బాడీలో మనం పంపిస్తున్నాం. అన్నం తిన్న తర్వాత మళ్ళీ ఫ్రూట్స్ తింటే ఎక్స్ట్రా షుగర్స్ మన బాడీకి పంపిస్తున్నాం. అన్నం తిన్న తర్వాత మళ్ళీ పడుకుంటే కొలెస్ట్రాల్ అలా ఫామ్ అయిపోతుంది మన బాడీలో. సో 10 అడుగులైనా వేయండి అంటారు తిన్న తర్వాత. ఏదైనా సరే మా చిన్నప్పుడు కాలేజ్ డేస్లో కొండలు ఎక్కేవాళ్ళం, సైక్లింగ్కి వెళ్ళేవాళ్ళం, ఉదయం నుంచి సాయంత్రం దాకా క్రికెట్ ఆడేవాళ్ళం. ఎంత తిన్నా కూడా ఇంకా తినాలనిపించేది, అంత ఆకలి అయ్యేది. ఎందుకంటే స్ట్రగుల్ చేశాం కాబట్టి. హార్డ్ వర్క్ చేసినప్పుడు హ్యాపీగా తిన్నా ఏం కాదు. నేను కడుపు నిండా తిన్నానే అని చెప్పి బాధపడద్దు. మీరు మంచిగా తింటే జిమ్కి వెళ్ళండి, రన్నింగ్కి వెళ్ళండి. వీక్లీ ఒక్క రోజైనా సరే ఫాస్టింగ్ ఉండండి. 3 times తినొద్దు, 2 times కడుపు నిండా తినండి, ఏం కాదు. కానీ ప్లీజ్ మీ డైటీషియన్ని అండ్ మీ డాక్టర్ని సంప్రదించి ఇలా చేయండి. నేను పెద్ద తోపేం కాదు, మత్తని సత్యనారాయణ అయితే అస్సలు కాదు. నాకు తెలిసిన నాలెడ్జ్లో నేను ఈ వీడియో చేద్దాం అనుకున్నాను. కానీ నేను ఎందుకు చేశానంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఐఎమ్ అవాయిడింగ్ వైట్, ఐఎమ్ అవాయిడింగ్ రైస్, ఐఎమ్ అవాయిడింగ్ షుగర్, ఐఎమ్ అవాయిడింగ్ సాల్ట్ అని చెప్పేసి అందరూ అతి చేస్తున్నారేమో అని నా ఫీలింగ్ అంతే. కానీ నేను కూడా డైట్ కంట్రోల్లో ఉన్నాను. ఎంత తినాలో అంత తింటున్నాను అంతే. థ్యాంక్ యూ.